అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు చివరి భాగం. అదేంటి అందరూ కంగారు పడిపోతున్నారు? చివరి భాగం అని అన్నాననా? మరేం కంగారు పడకండి. చివరి భాగం కేవలం సీజన్ 1కి మాత్రమే. సీజన్ 2 త్వరలోనే స్టార్ట్ అవుతుంది. సో, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? తన వెంట పడుతున్న రౌడీలను చూస్తూ ముందుకు పరిగెడుతున్న ఖుషీకి సన్నగిల్లిపోతున్న తన ఒంట్లోని శక్తిని చూసి ఆ రౌడీ మాటలు నిజమవుతాయేమోనని తెలుస్తూ ఉంటే పెళ్లిబుకుతున్న దుఃఖాన్ని, ప్రాణాలు తోడేస్తున్న నొప్పిని పంటి బిగువున భరిస్తూ వాళ్ళకి అందకుండా పరుగులో వేగం పెంచింది. ఆ కీకారణ్యంలో కాకుల అరుపులు, వాటి మధ్య ఎక్కడ్నుంచో దూరంగా వినిపిస్తూ ఉన్న సెలయేళ్ల చప్పుడు, అటు పూర్తిగా వెలుతురు, ఇటు పూర్తిగా చీకటి లేకుండా నడిమధ్యలో ఉన్న ఆ వాతావరణంలో కనీసం మబ్బులు కూడా కనపడకుండా దట్టంగా ముసురుకున్న చెట్ల మధ్యలో నుంచి ప్రాణభయంతో ఒంటికి ఉన్న బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి, ఒంటికి వేసుకున్న కాటన్ చీర మీద అక్కడక్కడ ముళ్ళు గీరుకొని చిన్న చిన్న దెబ్బలు రక్తాలు ఓడుతూ నుదుటి మీద ఎవరో బలంగా కొట్టినట్లుగా ఉన్న దెబ్బ కనిపిస్తూ అక్కడ రక్తంతో 9 నెలల కడుపుని చేత్తో పట్టుకొని వెనక ఎవరూ వెంట తరుముతూ ఉంటే ప్రాణభయంతో అడవిలో పరుగులు పెడుతూ ఉంది మన ఖుషీ పాప. ఎత్తైన గర్భం ఒక పక్క, దాని బరువుగా దాని కింద చేతులు పెట్టుకొని పరిగెడుతూ ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయాసపడుతూ అలిపిరితో అల్లాడుతూ పరిగెడుతూ ఉండగా ఆమె పరిగెడుతున్న ఊపుకు కాళ్ళ నుంచి కొంచెం కొంచెంగా రక్తం ధారగా బయటికి వస్తూ పూర్తిగా ఒంట్లో ఓపిక లేక ఎక్కడో ఒక చోట కూర్చుంటే చాలు అన్నట్లుగా ఉన్న ఆ తరుణంలో విపరీతంగా మొదలైన కడుపు నొప్పి, వెన్నునొప్పితో కాళ్ళలో సత్తువు లేక కారుతున్న రక్తంతో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని పరిగెడుతుంది. అలా పరిగెడుతున్న తనకి ఎదురుగా ఉన్న ఒక దుంగ కాళ్ళకి తట్టుకోవడంతో అమ్మా అని అరుస్తూ బోర్లా పడిపోయింది ఖుషి. అక్కడ ఉన్న ఒక రౌడీ ద్వారా విషయం తెలిసిన నాయర్ బలంగా అతన్ని కొట్టి, "ఏం చేస్తున్నార్రా మీరంతా? ఇక్కడ తిని తిరగటమేనా? ఒక్క అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నారు. అసలు అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. అలాగే అది నాకు ప్రాణాలతో కావాలి. దాన్ని ప్రాణానికి ఏమైనా అయితే అందరిని చంపేస్తాను. చెయ్, వాడికి ఫోన్ చెయ్" అని అరుస్తాడు నాయర్. అక్కడ ఉన్నవాడు వాళ్ళకి కాల్ చేసి విషయమంతా చెప్తూ ఉంటే నాయర్ ఆ ఫోన్ తీసుకొని "వెధవల్లారా! దాన్ని తీసుకోకుండా ఇక్కడికి వస్తే మీ శవాలు గాల్లో తేలుతాయి. ఒక్కడు కూడా ఈ భూమి మీద బ్రతకడు. ఎక్కడ దాక్కున్నా దాన్ని ఈడ్చుకొని మరి రండి" అంటాడు నాయర్. అతని గొంతుకు దడిచిన రౌడీలు "అలాగే సార్" అని ఫోన్ పెట్టేస్తారు. అక్కడే బెడ్ మీద ఉన్న విశాల్ కంటిలో నుండి ఆగకుండా నీళ్లు వస్తూ ఉంటే అతని పక్కన కూర్చొని, "ఆ ఖుషి నిన్ను మోసం చేసింది విశాల్. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకొక మంచి బడా బాబు దొరికితే వాడితో తిరుగుతూ వాడిని బుట్టలో వేసుకుంది. అసలది మంచిదే కాదు" అని అంటాడు. అక్కడే ఉండి వాడిని వలవేసి నిన్ను ఇలా చేసినట్టుగానే అందరితోనూ అది ఆడుకుంటోందంటాడు నాయర్. అతను చేసిన దుర్మార్గాలన్నీ కూడా విశాల్ ముందు దాచేసి, నిందలన్నీ ఖుషి మీద వేసి మనసులో కర్కశంగా నవ్వుకుంటాడు. "నీకేమీ కానివ్వను. అలాగే దాన్ని కూడా ఎవరికీ దక్కనివ్వను విశాల్" అని. "అదిక్కడికి రావాలి. నీతోనే ఉండాలి. అంతే. ఇదే జరుగుతుంది. జరిగి తీరాలి" అని అంటాడు. ఏది ఏమైనా ఖుషీ మీద పగ తీర్చుకోవాలని బలంగా కోరుకున్న నాయర్ అనవసరంగా ఖుషీ మీద విశాల్‌కి లేనిపోనివి చెప్తూ ఉంటాడు. అలా బోర్లా పడిపోయిన ఖుషి నొప్పితో అల్లాడిపోతూ వెనక్కి తిరగగానే కాళ్ళ నుంచి రక్తం ఏరులై పారుతున్నట్టుగా తెలుస్తూ ఉంటే పురిటి నొప్పులు ఆఖరి దశకు చేరుకున్నాయి. అప్పుడే ఖుషి వెంట పరిగెడుతూ అక్కడికి వచ్చిన రౌడీలు రక్తంతో తడిసిపోయి నొప్పులతో అల్లాడిపోతూ ఉన్న ఆమెను చూసి కంగారుగా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఎంత రౌడీలైనా ఖుషీని అలాంటి పరిస్థితులు చూసి అందరికీ మనసులో ఏదో మూల కలుక్కుమంటుంటే ఒకడు మాత్రం "చెబితే విన్నావా? ఇప్పుడు చూడు మా నుంచి పారిపోవాలని పరిగెత్తి నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నాం" అంటూ మిగిలిన వాళ్ళ వైపు తిరిగి "చూస్తారేంట్రా, పట్టుకోండి దీన్ని. మోసుకుపోయి మళ్ళీ గదిలోనే పడేద్దాం. సార్‌కి ఫోన్ చేద్దాం" అన్నాడు. అతని మాటలు విని ఖుషీ వైపు జాలిగా చూస్తూ "అన్నా, పాపం అన్నా. ఆ అమ్మాయికి పురిటి నొప్పులు ఎక్కువైనట్టున్నాయి. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దాం" అన్నాడు వాళ్ళలో ఒకడు. అది విని అతని వైపు చిరాగ్గా చూస్తూ "ఏ, నీకింకా బతికి బట్టకట్టాలని లేదా అనేంటి? ఇందాకే సార్ ఏమన్నారో చూసావు కదా! మళ్ళీ అలాంటి జాలి కబుర్లు చెప్తావేంటిరా" అని అంటాడు వాడు. "మనం ఇప్పుడు ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళామని సార్‌కి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? నోరు మూసుకొని దీన్ని లేపి భుజాన వేసుకో. గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ తీసుకెళ్లి గదిలోనే పడేద్దాం" అన్నాడు వాడు. అయినా మనసొప్పని ఆ రౌడీ "పాపమన్నా, నొప్పులతో బాధపడుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే తల్లి, బిడ్డ ఇద్దరు కూడా చచ్చిపోతారేమో. ఆ పాపం మనకెందుకన్నా? తీసుకెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేసి సార్‌కి ఫోన్ చేద్దామన్నా" అన్నాడు వాడు ఒప్పించాలని చూస్తూ అతన్ని. అలా అంటున్న అతని వైపు కోపంగా చూస్తూ "చస్తే చచ్చింది మనకేంట్రా" అని. అయినా 7 నెలలుగా దీనికి కాపలా కాసి కాసి చిరాకొచ్చేసింది. ఇది పోతేనన్నా మనం హాయిగా ప్రశాంతంగా ఇళ్ళకైనా పోవచ్చు అని అనుకుంటూ "అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నువ్వు తీసుకొస్తావా? లేకపోతే
నన్ను తీసుకొని వెళ్ళమంటావా చెప్పు అని అన్నాడు. సీరియస్‌గా అతని మాటలు విని మౌనంగా నించుండిపోయిన వాడిని చూస్తూ సరేలే నువ్వు రావని అర్థమైంది గానీ, నేనే తీసుకెళ్తానులే జరగండ్రా అంటూ ఖుషీని పట్టుకొని ఎత్తుకోబోయాడు వాడు. కానీ వాడి చెయ్యి ఖుషీని తాకే లోపే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిన్న కత్తి వచ్చి అతని అరచేతుల్లోకి సర్రున దిగబడిపోయింది. అప్పటిదాకా ఖుషి నొప్పులను కూడా పట్టించుకోకుండా కనీసం జాలి కూడా చూపకుండా కర్కశంగా ప్రవర్తించిన వాడికి కత్తి చేతిలో దిగగానే అమ్మా అని అంటూ ఖుషీని పట్టుకోబోయి చెయ్యి వెనక్కి లాగేసుకొని కత్తి దిగబడిన చేతి వైపే చూసి నొప్పితో హాహాకారాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక వాడు ఎంత చెప్పినా వినని అర్థమై ఏమీ చేయలేక ఖుషి వైపు జాలిగా చూస్తున్న మిగతా రౌడీలందరూ అక్కడ జరిగిన ఆ చర్యకి ఆశ్చర్యపోయి కత్తి దూసుకు వచ్చిన వైపుకి తిరిగారు. 6 అడుగుల ఎత్తుతో నిప్పులు చెరిగే కళ్ళతో వాళ్ళ వైపే వస్తూ ఉన్న యువన్ని చూసి భయభ్రాంతులకు గురైపోయారు ఆ రౌడీలందరూ. అక్కడ ఉన్న యువన్ని చూసి ఖుషీ మనసు అంతా నొప్పి కూడా ఏదో సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంది. అతన్ని చూసి ఇప్పటికే చాలా రోజులైంది కానీ అతని కోసం ఎదురు చూడటం ఆమె ఆపలేదు. ఆమెకెప్పటికైనా అతను వస్తాడనే నమ్మకం బలంగా ఉంది. అదే ఈ రోజు నిజమైంది. అతనిని చూస్తూ తన కడుపు మీద చెయ్యి వేసుకొని ఆమె నొప్పిని తమాయించుకుంటూ లేచి పక్కన ఉన్న చెట్టు కొమ్మని ఆనుకొని కూర్చుంటుంది. అంతకు మించి లేవలేకపోతుంది. అసలక్కడ ఉన్న వాళ్ళని అందరినీ సెకన్‌లో చంపి వెంటనే ఖుషీని దగ్గరికి వెళ్ళాలని యువన్ ఆలోచన. కానీ అతని దగ్గర ఎటువంటి గన్ లేకపోవడంతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళని కొడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నవారు ఒకడు వచ్చి ఎవర్రా నువ్వు అని అతని మీదకి ఇతను దగ్గర ఉన్న రాడ్ ఎత్తుకపోతే ఆ రాడ్‌ని ఎడమ చేత్తో ఆపి దాన్ని అలాగే వెనక్కి విరుస్తూ ఉంటే అతని చెయ్యి కూడా వెనక్కి తిరుగుతూ అతనికి నొప్పి కలిగి పెద్దగా అరుస్తూ ఉంటే ఆ చెయ్యిని అలాగే వెనక్కి విరిచి అతన్ని వెనక్కి తిప్పి అతన్ని ఒక్కసారిగా కాలుతో తంతాడు యువన్. అతను కొడుతూ ఉంటే బోన్స్ అన్నీ విరిగిపోతున్నాయి అన్న నొప్పి వస్తూ ఉంటే ఆ రౌడీ అలాగే కింద పడిపోతాడు. ఏంట్రా నువ్వసలు? ఎవడివిరా ఇక్కడికి వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నావని ముందు చేయి కట్ చేయనా వాడొచ్చి ఇంకొకడు ఇద్దరు కలిసి వెళ్తే ఒకేసారి వాళ్ళని చూసి ఎలర్ట్ అయిన యువన్ వాడి చేతికి దిగిన కత్తిని తీసుకొని ఒక్క సెకండ్‌లో వాళ్ళిద్దరి పీకలు ఒకేసారి కట్ చేస్తాడు. అంతే. అది చూసిన ఇంకో రౌడీ అక్కడి నుంచి పారిపోబోతుంటే కింద పడిన వాడు కూడా భయంతో లేచి పారిపోతూ ఉంటే వాళ్ళని పారిపోకుండా ఆపి పట్టుకొని అదే కత్తితో వాళ్ళలో బాడీలో ఎన్ని సార్లు తూట్లు పొడుస్తాడో కూడా అతనికి ఏమీ అర్థం కాదు. అతన్ని అలాగే చూస్తుంది. అతను చేసేది కనిపించట్లేదు. ఇన్ని రోజులు అతన్ని చూడకుండా ఆమె ఎలా ఉందో అనేది ఖుషీకి కూడా అర్థం కాక అలాగే చూస్తూ ఆమెకు వస్తున్న నొప్పిని భరిస్తూ ఉంటుంది. ఆ రౌడీలు చేస్తున్న ఆర్తనాదాలకి అక్కడ దెబ్బలు తగిలి కింద పడి ఉన్న ఇంకొక రౌడీ భయంతో గజగజ వణికిపోతాడు. అతనికి పారిపోవాలన్న భయం కూడా కలుగుతుంది. యువన్ అసలు లేట్ చేయకుండా వాడిని కూడా అదే కత్తితో పొడిచి పొడిచి చంపేస్తాడు. అతని పేరు కూడా తెలియని మన ఖుషీ పాప నొప్పిగా ఉంది, రక్తం పోతోంది. ఎలా చెప్పాలో, ఏమని పిలవాలో తెలియక అలాగే అతని వైపే చేయి చాపి చూస్తూ ఉంటుంది. అది చూసిన యువన్ 2 మినిట్స్ అని సైగ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆమె దగ్గరికి వెళ్లి అమాంతం ఆమెను గుండెలకి హత్తుకుంటాడు. మీకోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా? ఎందుకని నన్ను వదిలేసి మీరు ఇలా వెళ్ళిపోయారు? మీరు ఇక్కడ ఒక్కదాన్ని నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? ఎంత కష్టపడ్డానో ఒంటరిగా తెలుసా మీకు? ఎంత నరకం అనుభవించానో తెలుసా? నువ్వొస్తావని అక్కడే ఉండి ఒంటరిగా ఎన్ని రోజులు గుమ్మం ముందు కూర్చొని ఉన్నానో తెలుసా సార్ అని అంటుంది. ఎవరిని అడగాలి? ఏమని చెప్పాలి? ఎవరిని అడిగితే మీరు వస్తారో తెలియదు. కనీసం మీ పేరు కూడా నాకు తెలియదు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఖుషీ పాప. ఆమెని అలాగే గుండెలకు హత్తుకొని ఇన్నాళ్ళు ఆమెని తను ఎంతగా మిస్ అయ్యాడో తెలిసేలా ఆ టైంలో కూడా ఆమె పెదవుల మీద ముద్దు పెడతాడు. కాసేపటికి ఆమెను వదిలి అసలేమైంది జామున్ పాప అంటాడు. ఆమె చెయ్యి నిండుగా పెరిగి ఉన్న కడుపు మీద ఉంటే ఆమె కాళ్ళ నుంచి రక్తం కారిపోతూ ఉంటే ఏమైంది అసలు అని అడుగుతూ ఆలోచనలో పడిపోతాడు. ఏంటని అంటే ఆ రోజు మీరు ఇంటికి వస్తే ఇదే చెప్పాలని అనుకున్నాను. నేను ప్రెగ్నెంట్. నా కడుపులో మీ బిడ్డ పెరుగుతోంది. ఇది మీకు చెబుదామని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు యువన్ ఆలోచించుకుంటాడు. అదేంటి ఆ రోజు ఆ డాక్టర్ కృషికి అబార్షన్ చేసింది కదా! నేనే దగ్గరుండి మరీ చేయించాను కదా! కానీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని అనుకుని ఆ తర్వాత ఆమె పరిస్థితిని కూడా చూడకుండా చాలా దారుణంగా అతడు ఉన్న ఆమెను ఆ ఎమోషనల్ స్టేజ్‌లో ఆమె మీద పడి దారుణంగా అతడు ఆమెను అనుభవించిన ఆ పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఆ 2 డేస్ దాంతో కలిసాను కదా! అని అంతా గుర్తు తెచ్చుకుంటాడు యువన్. ఆ రోజంతా మళ్ళీ అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి రక్తం వస్తున్నా కానీ వదలకుండా అతను చేసిన పనికి ఇదంతా జరిగిందని ఆలోచించిన యువన్‌కి తనను ఆ పరిస్థితి తెచ్చిన వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. దాని దగ్గరకు చేరుకొని అతని ప్రేమను చెప్పి ఇకపైన అంతా మార్చాలని అనుకున్న యువన్ అనుకోకుండా జరిగిన ఆ యాక్సిడెంట్ కారణంగా ఆమెకు దూరం కావడం, అప్పుడు అతనికి అదంతా గుర్తొస్తూ ఉంటుంది. అసలు ఇన్ని రోజులు ఖుషి ఆ ప్లేస్‌లో ఒక్కటే ఎలా ఉందో, ఏం చేసిందో, అయినా తర్వాత మా ఇంటికి ఎవరు రాలేదు. తనని ఎవరు చూసుకున్నారు? ఏం జరిగిందో అంతా అయోమయంగా అనిపిస్తూ ఉంటే, ఒంటరిగా తను ఎంత బాధపడిందో అర్థమైన తర్వాత తనని హత్తుకొని అలాగే ఉండిపోతాడు రాక్షసుడు. దాన్ని అక్కడే వదిలి రావడం ఎంత తప్పు చేసి
వాడికి అప్పుడు అర్థమవుతుంది. కనీసం శౌర్యకైనా చెప్పి ఉంటే వాడైనా వెళ్లి దాన్ని తీసుకొని వచ్చి సేఫ్‌గా ఉంచేవాడని అనిపిస్తుంది. ఒక క్షణం అతని నిర్లక్ష్యానికి అతని మీద అతనికే కోపమొస్తుంది. అలా దాన్ని చూస్తూ ఉన్న యువన్‌కి నోట మాట రాదు. ఆమెకి చిన్న నొప్పి వస్తేనే తట్టుకోలేకుండా అంత మత్తిచ్చి మరీ అబార్షన్ చేయించిన అతను ఇప్పుడది పడుతున్న బాధను చూసి దానికి కారణమైన వాడిని ఎలాగైనా సరే, ఎవడైనా సరే ఈ భూమి మీద వాడికి నూకలు లేవని ఫిక్స్ అయిపోతాడు. ఆ క్షణమే దాన్ని గుండెలకు హత్తుకొని ఇలా చేయడం అతని తప్పే అని అనుకోని ఆమెని ఎత్తుకొని హాస్పిటల్‌కి వెళ్ళబోతూ ఉంటే, అక్కడికి వచ్చిన నేత్ర, శౌర్య ఖుషీని చూసి, "ఖుషీ ఏమైంది నీకు? ఏంటి ఇలా ఉన్నావు?" అని ఖుషీని పట్టుకొని ఆమె కడుపుని చూస్తూ ఏంటిదంతా అని అడుగుతుంది నేత్ర. ఆమెని కిందకి దింపితే నేత్ర ఖుషీని చూసి ఏంటి ఖుషీ ఇదంతా అని అడుగుతూ ఆమె పొట్ట మీద చేయి వేసి ఏమైందని అడుగుతుంది. యువన్ నీకేం కాలేదు కదా! నువ్వెక్కడున్నావో నీకేమైందో నేనెంత కంగారు పడ్డానో తెలుసా అంటాడు శౌర్య. యువన్‌ని చూస్తూ ఖుషీని చూసి నేత్ర అడుగుతున్న ప్రశ్నలకి అది ఏమని సమాధానం చెప్పాలో తెలియక అలాగే నొప్పిని తట్టుకుంటూ ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. నేత్ర అడుగుతున్న ప్రశ్నలు విని శౌర్య జామున్ పాపని ఎలా చూసి శౌర్య కూడా షాకయ్యి ఇదంతా నీ పనేనా అని యువన్‌ని నిలదీస్తూ కోపంగా చూస్తాడు. అసలు తనని నీ దగ్గరికి తీసుకొని వచ్చి నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతోంది. ఎందుకిలా చేశావని అడుగుతాడు శౌర్య తనని ప్రేమిస్తున్నావని అనుకుని తనని నీ దగ్గర వదిలేసిన నేను పెద్ద తప్పే చేశాను. తనకి ఈ పరిస్థితి నీ వల్లే వచ్చిందని నాకనిపిస్తోంది. ఇప్పటిదాకా నువ్వు చేసిన వాటికి వాటి తప్పు ఉంది. అలాగే వాటికి అన్నిటికి కారణం వేరు కానీ జామున్ పాప ఏం చేసిందని ఇదంతా నువ్వు చేయటానికి అని అంటాడు శౌర్య కోపంగా. నీకు తర్వాత చెప్తాను. ముందు దాన్ని చూడు ఎలా ఉందో దాన్ని కాపాడాలి వెంటనే అని ఖుషిని ఎత్తుకొని అక్కడి నుంచి బయటపడాలని ఖుషిని తీసుకొని వెళ్తారు. అవును ఎలాగైనా కాపాడండి. తన పరిస్థితి చూస్తే నాకు చాలా భయంగా ఉంది. శౌర్య అసలు తనకి ఇదంతా ఎలా జరిగింది? ఏం జరుగుతోంది? అసలు ఖుషి ఇలాంటి పరిస్థితిలో ఎందుకుంది? తనకి ఏం జరిగింది? దీనికి కారణం ఎవరని వరుసగా ప్రశ్నలు వేస్తోంది నేత్ర. అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు తనని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి కదా! పద అని నలుగురు కలిసి దాన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. తనని ఎత్తుకొని అలా పరిగెడుతూ తీసుకువెళ్ళిన యువన్ అతనిలోని రాక్షసుని నిద్రలేపి అసలు రూపం చూపిస్తూ అక్కడ ఉన్న వాళ్ళని డాక్టర్లందరిని కూడా అరుస్తూ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. యువన్ మాటలకి వాళ్ళందరూ గజగజ వణికిపోతూ ఉంటారు. దాన్ని తీసుకొని లోపలికి వెళ్లి ఐసీయూలో బెడ్ మీద పడుకోబెట్టి అందరు డాక్టర్‌లు లోపలికి పిలిచి వాళ్ళతో బలవంతంగా ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. అలాగే నా జామున్ పాపకి ఎటువంటి నొప్పి కలిగినా మీ అందరి ప్రాణాలు తీసేస్తానని వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళతో ట్రీట్మెంట్‌ని చేయిస్తాడు మన రాక్షసుడు. డాక్టర్స్ తన కండిషన్ చెక్ చేసి ఆమెకు వెంటనే ఇంజెక్షన్ చేసి తను చాలా పరిగెత్తడం వల్ల బాగా బ్లీడింగ్ అయ్యి అలసిపోయింది. అందుకే ఆమెకి నొప్పులు వచ్చాయి. అంతేకాని అవి డెలివరీ పెయిన్స్ అయితే కావు. అవి కాకపోవడంతో వాళ్ళు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చాలా నీరసంగా ఉన్న ఖుషీ పాపకి సెలైన్ పెట్టి ఆమె బాగానే ఉంది. కానీ ఆమె చాలా స్ట్రెస్ తీసుకొని ఉంది. తనకి ఇన్ని రోజులు కూడా సరైన ఫుడ్ కూడా తినలేదు కానీ వాళ్ళకి చెప్పి ఆమెని అబ్జర్వేషన్‌లో 2 రోజులు ఉంచడం చాలా అవసరమని ఆ డాక్టర్‌లు భయంగానే చెప్తూ, అక్కడి నుంచి ఆ రాక్షసుడిని వెళ్ళిపోమని చెప్తే, వాళ్ళ ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు డాక్టర్‌లు. ఇప్పుడు అది లేస్తే ఎటువంటి నొప్పి లేకుండా చేయండని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమంటాడు. అలాగే సార్ అని వాళ్ళు ఇంకో ఇంజెక్షన్ చేసి బయటకు వెళ్ళిపోతారు. వాడి రియాక్షన్స్ చూసిన వాళ్ళు బయటకు వెళ్లి బీపీ టాబ్లెట్స్ వేసుకుంటారు. అంత భయపెట్టేస్తాడు మన రాక్షసుడు ఆ డాక్టర్స్‌ని. జామున్ పాప అలాగే మత్తులో నిద్రపోతూ ఉంటే, ఆమె పక్కనే చేరి తన గుండెల మీద తలపెట్టి, నిన్ను చాలా బాధ పెట్టాను అని ఆమె కడుపుని తడుముతూ తన ముఖాన్ని చూస్తాడు. తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఎవడు వాడు నాకు తెలియాలి. తెలిసిన మరుక్షణం వాడు నా చేతుల్లో చస్తాడు అని అంటూ కనీసం పేరు కూడా తెలియని నువ్వు నా కోసం ఎందుకింత ఎదురు చూసావు? నిన్ను నా దగ్గరికి తెచ్చుకొని దగ్గర నుంచి హింసిస్తూనే ఉన్నాను కదా! అయినా ఎందుకు జామున్ పాప ఇలా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నానని అన్నావు అని తనని గట్టిగా పట్టుకొని, పడుకొని అది ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. బయట ఉన్న నేత్ర ఇంకా శౌర్య కూడా డాక్టర్ చెప్పిన విషయాలు విని ఖుషీకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదని తెలుసుకున్నాక లోపలికొస్తారు. అక్కడ ఉన్న యువన్ని చూసి, ఏంటి శౌర్య నా ఖుషి పరిస్థితికి ఎప్పుడు లేస్తుందో అని నాకు భయంగా ఉంది. దానికి ఇటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు నాకేం అర్థం కావడం లేదు. అది లేచి ఏదైనా చెప్తే కానీ ఏమీ తెలియదు. ఈ యువన్ ఎవరు? అతనికి ఇదంతా తెలుసా? అని అడుగుతుంది నేత్ర. నేత్ర అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం శౌర్యకి తెలుసు కానీ, అది చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా శౌర్య ఊహించగలడు. అది విన్న తర్వాత నేత్ర అతని జీవితంలో ఉండకపోతే అతని పరిస్థితి ఏంటి? అందుకని ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అలా నిలబడి ఉండిపోతాడు శౌర్య. కాసేపటికి స్పృహలోకొచ్చిన ఖుషి అక్క చూస్తూ "అక్క, అక్క" అని పిలుస్తుంది నేత్రని. నేత్ర ఖుషి దగ్గరికి వెళ్లి "నీకేమైందే? ఎందుకే ఇలా ఉన్నావని, ఇప్పుడు నీకెలా ఉందని అడుగుతుంది. "కాస్త నొప్పిగా ఉందక్కా" అని అంటుంది ఖుషి. ఇప్పుడు ఖుషి యువన్ గురించి నేత్రతో ఏం చెప్తుంది? ఖుషికి ఒకసారి యువన్ అబార్షన్ చేయించాడనే విషయం తెలిస్తే ఖుషి ఎలా రియాక్ట్ అవుతుంది? నేత్ర, ఖుషికి, శౌర్య, యువన్‌లిద్దరూ కూడా డ్రగ్స్ మాఫియా కింగ్స్ అని తెలిస్తే ఏం చేస్తారు?
ఖుషి తప్పించుకు వెళ్ళిపోయిందని నాయర్ అక్కడ తెగ హైరాణ పడుతున్నాడు. వాళ్ళ రౌడీల మీద విరుచుకుపడుతున్నాడు. విశాల్‌కి ఇలా జరగటానికి కారణం నాయర్ ఖుషి అని అనుకుంటున్నాడు. మరి ఖుషి ఇప్పుడు వెళ్ళిపోయిందని తెలిస్తే నాయర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరి విశాల్‌కి నయమవుతుందా? తను ఇలా అవ్వటానికి ఖుషి తప్పేమీ లేదని విశాల్ చెప్పగలుగుతాడా? అసలు యువన్ కూడా ఖుషికి ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళని అంటే ఆ నాయర్‌ని వదిలిపెట్టనని శపథం చేశాడు. మరి ఇప్పుడు నాయర్, యువన్‌ల మధ్య ఏం జరగబోతోంది? అసలు యువన్, ఖుషీల మధ్య రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే సీజన్ 2 కోసం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, రేపటి నుంచి మన ఛానల్‌లో మరొక సరికొత్త కథతో, మంచి ప్రేమ కథతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ స్టోరీ మీ అందరికీ ఖచ్చితంగా తప్పకుండా నచ్చి తీరుతుందని అనుకుంటున్నాను. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటిలాగే మళ్ళీ 2 వీడియోల్ని పోస్ట్ చేయడానికే ప్రయత్నిస్తాను. ఇలాగే ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ మీ ప్రేమని ఇలాగే నా మీద చూపిస్తారని, మీ ఆదరాభిమానాలను చూపిస్తారని కోరుకుంటూ మీ రమ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.